జై తెలంగాణ అంటే అతనికి భారీ మూల్యం తప్పదు. ఆ భారీ మూల్యం ఏంటంటే జరిమానా గిరిమానా ఏం కాదు, లాఠీ దెబ్బలు, లాకప్లు, లేకుంటే దాడులు, లేకుంటే చంపడాలు. ఉద్యమం అంటే తెలియని తీసుకెళ్లి సింహాసనాన్ని అధిష్ఠిస్తే ఈ తెలంగాణ రాష్ట్ర చరిత్ర ఏం తెలుస్తుంది? ఉద్యమాల్లో పోరాడుతూ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థులపైన గన్ను తీసుకొని పరిగెత్తిన రేవంత్ రెడ్డికి ఏం తెలుస్తుంది? అదేవిధంగా ఆ మ్యాటర్ని పూర్తి స్థాయిలో నమస్తే తెలంగాణలో వెలకెత్తిన ముచ్చటైతే తీసుకుందాము. రేవంత్ రాజ్యం పోలీసుల లాఠిన్యం, జై తెలంగాణ అన్నందుకు థర్డ్ డిగ్రీ. ప్రతిపక్షాలపై పోలీసులు రోకలి బండలు, 12 మంది బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు, బెయిలబుల్ సెక్షన్లపై రాత్రిపూట జైలుకు, టాస్క్ ఫోర్స్ ఆఫీసులు బట్టలిప్పి కొట్టిన వైనం, హనుమకొండ అగ్రంపహాడ్ జాతర ఘటనపై కానిస్టేబుల్ ఫిర్యాదుతో పోలీసులు ఓవర్ యాక్షన్, జై తెలంగాణ పదాన్ని నిషేధించారు. బాధితులు ఆత్మకూరు ఘటనపై భగ్గుమన్న బీఆర్ఎస్ పార్టీ, పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందేనని కడియము.